అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 4 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా చాలామంది అభివృద్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కలదా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి వారు ఎంత ఫలితాల ప్రకారం రేపు రోజున అశ్విని, భరణి, కృతిక, ఒకటి వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. గ్రహ ప్రభావం ప్రకారము చంద్రుడు అనుకూలంగా ఉండటంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురు సూర్య ప్రభావం వల్ల పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఇక మేషరాశిలో అదృష్ట సంఖ్య 9, అదృష్టపు రంగు ఎరుపు. శుభ సమయము ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అండి. రేపటి రోజున మేషరాశి వారు హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎక్కడైనా దగ్గరలో హనుమంతుల ఆలయంలో ఎక్కడైనా సరే 11 అంటే తమలపాకులు మాల సమర్పించడం ద్వారా కూడా మీకు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. రేపటి రోజున ఎరుపు పూలతో దేవుని ఆరాధించడం శుభప్రదం అనమాట. రేపటి రోజున మీ యొక్క ధైర్యం, పట్టుదల మీకు విజయాన్ని అందించే అవకాశం ఎక్కువగా ఉందండి. మీరు పనిచేసే ప్రదేశంలో రేపటి రోజు మీకు పని భారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీకు మీ నాన్నగారి మద్దతు, ఆశీస్సులు లభిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెట్టడం వలన మీకు కష్టంగా అనిపించవచ్చు. పిల్లలు చదువు విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండవచ్చు. రేపటి రోజున ఎవరిని డబ్బు అప్పుకు అస్సలు మాత్రం తీసుకోకండి. డబ్బు చాలా కాలంగా ఎక్కడికైనా చిక్కుపై ఉంటే దాన్ని తిరిగి పొందడానికి రేపటి రోజు మంచి సమయంగా ఉంది. సంబంధాలలో కొనసాగుతున్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి. ఒక శ్రేయోభిలాషి యొక్క ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు మీకు ఒక వరంగా నిరూపించబడతాయి. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. కాలానికి అనుగుణంగా మీ యొక్క ప్రవర్తనలు సమతుల్యతో పాటించడం ముఖ్యం. అనవసరమైన వాదనలకి దూరంగా ఉండండి. తొందరపాటు మరియు అజాగ్రత్త నష్టాలకు దారితీస్తుంది. విద్యార్థులు తమ ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పని ప్రదేశాల్లో మీ పనికి చాలా అవసరం ఉండేది. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తి నుండి మీకు ఉపయోగకరమైన వ్యాపార సమాచారం కూడా లభిస్తుంది. కమిషన్కు సంబంధించిన పనిలో నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంటి యొక్క పనుల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. యువకుల మధ్య ప్రేమ సంబంధాలు మధురంగా గౌరవప్రదంగా ఉంటాయి. అధిక పనివారం అలసట, ఒత్తిడికి కారణం కావచ్చు. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోండి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున తిరిగి లేని రోజు అయినప్పటికీ మీరు మీ యొక్క మతపరమైన మరియు సామాజికమైన అన్ని రకాలకు కూడా మీరు కార్యకలాపాలకి సమయం కేటాయించగలుగుతారు. రేపటి మీరు మీ యొక్క భాగస్వామి నడకకు తీసుకెళ్లవచ్చు. కార్యాలయంలో కొంతమంది ఉన్నతాధికారులు మీ యొక్క పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు వారిని ప్రశాంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మాటల్ని మధురంగా ఉంచుకోండి. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. రేపటి రోజున తక్కువ మాట్లాడడం మీకు మేలు చేస్తుందండి. అలా చేయడం ద్వారా మీరు కుటుంబ సభ్యులతో వాదనలను కూడా నివారించగలుగుతారు. ఏమైనా సరే రేపటి మీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా చెందుతారు. మీరు బ్రతుకుల చర్యలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల చదువులకి ఆటంకం కలిగించవచ్చు. మీరు మీ ఎక్కువ సమయాన్ని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. పనిలో కూడా మీకు పని చేయాలని అనిపించదు కూడా. వీలైతే రేపటి విరామం తీసుకొని మీ యొక్క మనసుని సానుకూల కార్యకలాపాలు నిమగ్నం చేయండి. కొన్ని ఆలోచనల ద్వారా వృత్తిపరమైన పురోగతి లభిస్తుంది, కానీ వాటిని అమలు చేయడానికి ముందు కొంతకాలం వేచి ఉండటం అయితే మంచిదండి. ఆర్థిక విషయాల కోసం మీ పొదుపు మరియు బడ్జెట్లను సమీక్షించండి. అనవసరమైన మరియు ఆకస్మిక గృహ నిర్మాణ ఖర్చులు కూడా నివారించండి. మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు ఛాతీ బ్యూతుగా అనిపించవచ్చు, కాబట్టి లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ఈ యొక్క రాశి స్త్రీలకు రేపటి ఆర్థిక లాభాలు, మధురమైన మాటలు మరియు కుటుంబ ఆనందంతో నిండి ఉంటుంది. మీ అవగాహన మరియు వాక్చాతుర్యం రేపటి మీకు అనేక పనులను సులభతరం చేస్తుంది.
సంబంధాల్లో మరింత మాధుర్యం, నమ్మకం నెలకొంటాయి. మీ యొక్క భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం సాధ్యమే. వివాహిత మహిళల సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి కాని స్త్రీలు మంచి సంస్కారవంతులైన వ్యక్తిని కలుసుకోవచ్చు. కుటుంబంతో సమయం గడపడం భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. ప్రదర్శన మరియు భావ ప్రసార నైపుణ్యాలు విజయానికి దారితీస్తాయి. ఆఫీసులో మీపై అధికారులు మీ యొక్క మాటలకు ముగ్ధులవుతారు. ముఖ్యమైన బాధ్యతలు పొందడానికి యోగాలున్నాయి. ఖాతాలు, అమ్మకాలు, బోధన మరియు కన్సల్టేషన్లు లాభాలు వస్తాయి. పాత చెల్లింపులను స్వీకరించడము మరియు వ్యాపారంలో కొత్త క్లయింట్లను నేర్చుకోవడము యొక్క సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా స్థిరంగానే ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశాలు కూడా లేదా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందడం వంటివి కూడా జరుగుతాయి. ఆస్తి లేదా పొదుపులో పెట్టుబడి పెట్టడానికి శుభ సమయంగా ఉంది. మీరు మీ యొక్క కుటుంబంతో కలిసి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యతను పాటించండి. మీ దంతాలు, కళ్ళు మరియు గొంతు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పని మధ్య విశ్రాంతి తీసుకోండి. తగినంత నిద్రపోవడం మీ శక్తిని కాపాడడం సహాయపడుతుంది. రేపటి మీ ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఇది ముఖంలో సంతృప్తి చిరునవ్వును తీసుకొస్తుంది. అయితే ఒక సహోదరు చెప్పిన మాట మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. రేపటి మీ యొక్క ధైర్యము, సహనం మిమ్మల్ని బలపరుస్తుంది. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త మీ యొక్క హృదయానికి ఆనందాన్ని అయితే ఇస్తుంది. ఇంట్లో సౌకర్యాలను, సదుపాయాలను పెంచుకోవాలని మీకు అనిపిస్తుంది రేపటి రోజున. అలాగే ఆస్తికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం కూడా మీకు లభిస్తుందండి. కుటుంబ కలహాలను, ద్వేషాలకు తావికుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో అపార్థాలు నివారించండి. ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవాలి. ఇక ఈ రాశివారు అనవసరంగా డబ్బు ఖర్చు కాకుండా జాగ్రత్త వహించండి. శారీరక, మానసిక ఆరోగ్యం మిమ్మల్ని అశాంతికి అయితే గురి చేస్తుంది. రేపటి మీకు చాలా సానుకూలమైన మరియు ఫలవంతమైన రోజుగా ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రేపటి మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నించాలి. కుటుంబంలో ఆనంద వాతావరణము నెలకొని ఉంటుంది. సంబంధాలను బలపరచడంలో మీ యొక్క సహకారం కీలకంగా ఉంటుంది. యువత తమ పనిలో కొంత లక్ష్యాలు సాధించడానికి కృషి చేస్తారు. మీ యొక్క ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతికూల ఆలోచనలు నివారించండి. గొడవ వంటి పరిస్థితులు తలెత్తవచ్చు కాబట్టి మీ మాటలను మరియు కోపాన్ని నియంత్రించుకోండి. పని వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. ఇటీవల పరిస్థితులు వ్యాపార మద్దతులను మార్చాయి. ఈ సాయంత్రం మీరు పాత స్నేహితులు ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి హాజరు కావచ్చు. అక్కడ మీరు చాలా కాలంగా ఎదురు చూసిన స్నేహితులను కలుసుకుంటారు. రేపటి మీరు ఏ పని చేసినా పూర్తి భక్తి శ్రద్ధతో చేస్తారు మరియు దాని ఫలితాలను పొందుతారు. అయితే రేపటి మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి గరిష్టంగా కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలు చూసి తమ కీర్తిని మరింత పరిశ్రమ చేసుకోవచ్చు. పని చేసే చోట మీకు పనికి ప్రశంసలు కూడా లభిస్తాయండి. మీ యొక్క కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు నష్టాలు దారితీస్తాయి. మీరు సాయంత్రం మీకు ప్రత్యేకమైన వారితో గడపడానికి ఆనందిస్తారు. పని ప్రదేశంలో విజయం మరియు గుర్తింపు పొందే అవకాశం ఉందండి. తెలివిగా పెట్టుబడి పెట్టండి. నష్టభయాన్ని నివారించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడము మరియు కుటుంబ విలువపై దృష్టి ఉంటుంది. శుభప్రదమైన చర్చలు జరుగుతాయి. కఠినమైన మాటలు ఇంట్లో వాతావరణాన్ని పాడు చేస్తాయి. సంయమనం పాటించండి. మీ యొక్క కృషి మీపై అధికారులను ఆకట్టుకుంటుంది. మీరు మీ యొక్క డబ్బును తిరిగి పొందవచ్చు. నిర్మాణాత్మక సంబంధమైన పనులకి రేపటి రోజున అనుకూల కాలంగా చెప్పవచ్చు. మీరు ప్రారంభించిన కార్యక్రమాలు క్రమంగా ముందుకు సాగుతాయి. నిర్ణయాలు స్థిరత్వం కనిపిస్తాయి. పనులను సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలైతే పొందుతారు. మీ యొక్క భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి విషయాలు మీరు ఊరట పొందవచ్చు. పెద్దలు లేదా నిపుణుల యొక్క సలహా ద్వారా లాభం కలిగే అవకాశం కూడా ఉంది. మీ సహనం రేపటి ఎంతో ఉపయోగపడుతుందండి. నిలకడగా అయితే ముందుకు సాగటం మంచిది. వస్త్ర లాభం లేదా స్వల్ప శుభప్రదమైన లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సాధారణ సంతోషం నెలకొంటుంది. మీ యొక్క ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి. ఆర్థిక విషయంలో వృధా ఖర్చులు చేయకండి. రేపటి రోజున మొత్తం ప్రయోజనకరంగా గడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు గొడవలకు దూరంగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటలని కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కలహాలకు, ద్వేషాలకు తావేయకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండి అపార్థాలను నివారించండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు. ఇంటి పనుల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా రావచ్చు. రేపటి మీ యొక్క రాశివారు అన్ని రకాల కూడా అంటే ఏమైనా గొడవలకు దూరంగా ఉంటే మాత్రం చెప్పదైన సూచన అండి. రేపటి రోజున ఈ రాశివారికి అండగా అనుకూలంగా ఉన్న మీ పెట్టుబడులు మీకు ఆశీర్వాదమే. ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలను కాపాడుతుంది. సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారము, ఇంకా ఈర్ష్య స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టిన వారికి రేపటి రోజున నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరం మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు. రేపటి రోజున ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరము. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో రేపటి ఆరోగ్యవంతమైన విలాసవంతమైన జీవితం గడుపుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పరంగా సాధారణంగానే బాగుంటుంది. తలనొప్పి లేదా అలసట కనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. రేపటి చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి మంచి రోజు.
మరి తెలిసిన కంటే మేషరాశి యొక్క జాతక ఫలితాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.